హాయ్ హలో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చెప్పు ఈరోజు వీడియో వచ్చేసి నిజామాబాద్ ఇప్పుడే నిజామాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. వచ్చేసి ఇంకాస్త టైం ఉంది ట్రైన్ రావడానికి, అందుకని కాస్త వీడియో అంతా చేసేసుకుంటున్నాను. ఏంటంటే దేవగిరి ఎప్పుడు ఆన్ టైంకి వచ్చే దేవగిరి ఈరోజు 2 అవర్స్ లేట్ అయింది. 3:40కి రావాల్సింది 5:40కి వచ్చింది. మనం ఎప్పుడు ముందు వచ్చి వెయిట్ చేసి అంత లేదు కాబట్టి మేము ఎప్పుడు వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ చూసుకుంటూ ఆ ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది, సో కామారెడ్డి నియర్ బై కామారెడ్డి వచ్చింది అంటే అప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము. సో మా సార్తో కొంచెం ఫన్నీ వీడియో అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ఒక 20 to 30 మినిట్సే వెయిట్ చేస్తాము, అంతకుమించి వెయిట్ చేయడం అనేది మన వల్ల కాదు. కాబట్టేసి మనము ఆ ట్రైన్ ఇంకా కామారెడ్డి దగ్గర ఉన్నప్పుడు మేము లగేజ్ అది తీసుకుంటున్నాము. ఇంకా ఇందల్వాయి అది వచ్చినప్పుడు అప్పుడు బయలుదేరామన్నమాట. వచ్చేసి మనకిప్పుడు దేవగిరి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఇదే ట్రైన్ అన్నమాట. దేవగిరి నిజామాబాద్ మన కాచిగూడ టు ముంబై సిఎస్ఎంటీ దగ్గర దాకా వెళ్తుంది. ఛత్రపతి శివాజీ టర్మినస్ దాకా వెళ్తుంది అన్నమాట. మేము నిజామాబాద్ నుంచి ట్రావెల్ స్టార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి మా నిజామాబాద్ ట్రావెల్ ముంబై వరకు, కాచిగూడ టు ముంబై వెళ్తుందన్నమాట. మేము నిజామాబాద్లో ఎక్కాము. ముంబై అంటే మనకు సిఎస్ఎంటీ దగ్గర దించేస్తుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ దగ్గర ఆపుతుందండి ఇది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే లోపల ఎలా ఉంది ఏంటనేది నేను చూపిస్తాను. దేవగిరిలో 4 కోచెస్ ఉంటాయి. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ. మేము సెకండ్ ఏసీ అనుకొని బుక్ చేసాము. బుక్ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఎందుకులే ఇంకా అనేసి మేము ఆర్ఏసీ అంటే థర్డ్ ఏసీలో అయితే బుక్ చేసుకున్నాము. కన్ఫర్మ్ అయింది, కాకపోతే ఆఫ్ ద బర్త్ వచ్చిందనమాట. ఇంకా ప్రాబ్లం ఏం లేదులే, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనుకొని ఇంకా ముందు ట్రైన్ అయితే ఎక్కేసాము. తర్వాత టీటీ గారు కూడా వచ్చేసి ఇంకా మాకు బర్త్ కూడా కన్ఫర్మ్ చేశారన్నమాట. మాట్లాడి ఇంకా బర్త్ కన్ఫర్మ్ చేశాడు. అంటే సైడ్ 2 అప్పర్ 2 లోయర్లు వచ్చాయన్నమాట. అంతలోనే మా పాప అంటుంది ఆఫ్ బర్త్లోనే పడుకుందామా మమ్మీ అనేసి అంటుంది. తనకి ఇంకా తెలియదు కన్ఫర్మ్ అయిన సంగతి. నేను వెళ్ళి కూర్చుందామా అనేసి అంటుంది. ఎందుకంటే నాకు పైకి వెళ్ళి కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు, అందుకోసమని నాకు కామెంట్ చేస్తుంది మా పాప. నెక్స్ట్ మా ఈ ట్రిప్ ఏంటంటే ఒక 5 days ట్రిప్ అనుకున్నాము. ఎందుకంటే అంటే దగ్గరలోనే ఇంకా నియర్ బై ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా చూడడానికి అనేసి ఇంకొక 2 days ఎక్స్ట్రా చేసేసుకొని 1 week దాకా ఉన్నామన్నమాట. ఇంతకుముందే నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది. మేము ముంబై వెళ్ళడం కూడా ఇది ఫస్ట్ టైం అనమాట. అక్కడ ఎలా వెళ్ళాలి, రోజు అంటే ఎలా డే బై డే ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది కూడా అంతా ఆన్ పేపర్ రెడీ చేసుకొని వెళ్ళామన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనకు బాసర రీచ్డ్ అన్నమాట. బాసర దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు గంగామాత దర్శనం చేసేసుకోండి. నెక్స్ట్ మనము బాసరలో కూడా ఎలా ఉంది క్రౌడ్ రైల్వే స్టేషన్లో అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము, రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ బాసర స్పెషాలిటీ ఏంటంటే ఇండియాలోనే ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఇక్కడ ఇదొక టెంపుల్ అన్నమాట. ఇక్కడ కర్ణాటక నుంచి, తమిళనాడు, ఏపీ అది అంతేకాకుండా నార్త్ సైడ్ నుంచి కూడా చాలామంది వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకుంటారు. అండ్ మనకి ఇక్కడ కూడా చాలా క్రౌడ్ చాలా అయితే ఉన్నారు, జనాలు చాలా ఎక్కారు. ఇక్కడ కూడా మన కామారెడ్డి కానీ నిజామాబాద్, ధర్మాబాద్ ఇక్కడ సైడ్ నుంచి చాలా జనాలు ఎక్కుతారు. ఇప్పుడు మనకు ట్రైన్లో కూడా ఏంటంటే క్రౌడ్ థర్డ్ ఏసీలో కొంచెం క్రౌడ్ ఉన్నప్పటికీ చాలా కన్వీనియంట్గానే ఉంది. కాకపోతే స్లీపర్ పరిస్థితి అయితే ఇంకా చెప్పలేము, చాలా అయితే ఎక్కారు. నిజామాబాద్లోనే చాలా ఎక్కారు, అక్కడ చాలా రష్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ధర్మాబాద్ అండి. ధర్మాబాద్ దాకా కొంచెం మనం ముంబై గురించి మాట్లాడుకుందాము. ఏంటంటే మేము రూమ్స్ కానీ హోటల్స్ కానీ ఎక్కడ ఎలా బుక్ చేసుకున్నాము అనేది చెప్తాను. అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అండ్ రూమ్స్ ఒకటి మాత్రము అంత కన్వీనియంట్గా యాప్లో కనిపించలేదు. ఏంటంటే గోవా లాంటి ప్లేసెస్లో అయితే మనకి కన్వీనియంట్గా మనకు రూమ్ కానీ అది బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఆన్లైన్లో.
ఇదేంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు కన్వీనియంట్గా రూమ్స్ అది ఇస్తాడు. ముంబైలో కొంచెం ప్రాబ్లం ఏంటంటే రూమ్స్ బుక్ చేసుకోవడానికి మనం నేరుగా వెళ్ళి బుక్ చేసుకునేదే బెటర్. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొన్ని ఇబ్బందులు అయితే పడతారని మేము విన్నాము. అందుకనే మేము అక్కడ బుక్ చేసుకోకుండా ఆన్లైన్లో నేరుగా వెళ్ళి బుక్ చేసుకున్నాము. అంటే మా సార్ వచ్చేసి మమ్మల్ని ఒక అరగంట గంట సేపు ఇంకా వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టేసి ఇంకా తను ఒక 15-20 హోటల్స్ అవి చూసుకొని నియర్ బై అంటే మేము చూసుకునేది ఎక్కడ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకొని తను వెళ్ళి చూసి వచ్చి రూమ్ ఓకే అన్న తర్వాతే మమ్మల్ని తీసుకొని వెళ్ళాడనమాట. సో రూమ్ అయితే చాలా బాగా దొరికింది, చాలా బాగుంది. అక్కడ ఏంటంటే అంటే నేరుగా వెళ్ళి మనము ఎంతమంది ఒక 4 మెంబర్స్ వెళ్ళామనుకోండి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, పెద్దవాళ్ళు ఎంతమంది అదొకసారి చూసుకొని అక్కడ కొంచెం ప్రైజెస్ కూడా కొంచెం కన్వీనియంట్గా మాట్లాడుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నదే బెటర్. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ధర్మాబాద్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది, ఎక్కారనమాట చాలామంది. మహారాష్ట్ర బార్డర్లోకి వచ్చేసాము దగ్గరలో. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాందేడ్ అండి. నాందేడ్లో కూడా క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ముంబై గురించి చెప్తున్నాను కదా. సో నవీ ముంబై, సౌత్ ముంబై అంటే ఓల్డ్ ముంబై అని కూడా అంటారు. ఓల్డ్ ముంబైలో ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. మనం ఓల్డ్ ముంబైలో బుక్ చేసుకుంటే అంటే రూమ్స్ కానీ ఏదైనా బుక్ చేసుకుంటే అంటే మనకి ఓల్డ్ మోడల్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది, పాత బిల్డింగ్స్ ఉంటాయి, రూమ్స్ కూడా లోపల ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. మనకు అంతగా నచ్చవన్నమాట. కాకపోతే మనకు అక్కడ ప్లేసెస్ చూడడానికి బాగానే ఉంటాయి. కాబట్టి మా వారు ఒక 15-20 హోటల్స్ అయితే చెక్ చేసుకొని వచ్చారని చెప్పాను కదా ఇందాక. సో మాకు కన్వీనియంట్ అంటే మనం గుడి టెంపుల్ అని అయితే ఎలా ఉంటామో అక్కడ గురుద్వారా అని ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఎప్పుడైనా నాందేడ్కి అయితే అంటే నాందేడ్లో కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మెయిన్ మనకు అక్కడ గురుద్వారా అయితే మెయిన్ చూడవలసిన ప్లేస్ అన్నమాట. ఎప్పుడైనా షిరిడి ఆన్ ద వేలో వెళ్తుంటే కానీ లేకపోతే అక్కడికి ఒకసారి పెట్టుకొని మీరు వెళ్తే కానీ అక్కడ గురుద్వారా ఒకసారి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. నాందేడ్ ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి, ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా పెద్ద సిటీ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అంటే మీకు కన్వీనియంట్గా ఉన్న దాంట్లో బుక్ చేసుకొని మీరు వెళ్తే బెటర్. ఎందుకంటే ఎకనామికల్ కూడా చూసుకోవాలి కదా. 3rd ఏసా, 2nd ఏసా, 1st ఏసా అండ్ స్లీపరా. సమ్మర్ లేకపోతే స్లీపర్లో బుక్ చేసుకున్న చాలా తక్కువ ప్రైస్లో మీరు ముంబై కానీ ఇంకెక్కడికైనా కానీ తక్కువ ప్రైస్లోనే వెళ్ళొచ్చు. అండ్ ట్రైన్ జర్నీ అయితే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుందండి, చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ అవర్స్ కదా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫ్యామిలీ అందరితో కలిసి ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీతో వెళ్తే ఇంకా టైం పాస్ అవుతుంది. గేమ్స్ ఆడుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా 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 బాగుంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకు పూర్ణ జంక్షన్ వస్తుందండి. అప్పటి వరకు ఇప్పుడు కొంచెం నైట్ అయిపోయింది, అరౌండ్ 8:30-9 అట్లా అవుతుంది అనుకుంటా. మనం ఇప్పుడు కొంచెం ట్రైన్ టికెట్ల గురించి కూడా మాట్లాడుకుందాము. అందరికీ తెలిసిందే హౌ టు బుక్ ద ట్రైన్ టికెట్స్ అనేసి కొంచెం మాట్లాడుకుందాము. ఐడియా ఉన్నా సరే నాకు తెలిసింది చెప్దాం అనుకుంటున్నాను. చూసారు కదా ఆపోజిట్ ట్రైన్ వెళ్తుంది. ఎట్ ఎ టైమ్ 2 ట్రైన్స్ అన్నమాట పక్కపక్కనే వెళ్తున్నాయి. మనకి ఎట్లా అంటే ఇప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం అంటే మనకు కొన్ని యాప్స్ ఉంటాయి కదా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి. ఏ యాప్ బుక్ చేసుకోవాలనేది చాలా ఉంటాను. చూసారు కదా మా పాప ఎలా చూస్తుందో. నైట్ అయింది మమ్మీ, ఇంకా మనం చికెన్ బిర్యానీ చేసుకొని వచ్చాం కదా మరి తిందామా అనేసి చూస్తుంది. అందరు కూడా అక్కడ డిన్నర్ స్టార్ట్ చేశారు కాబట్టి తిందాం బెటా అనేసి అన్నాను. ఇంకా కూలింగ్ తాగుతూ చిల్ అవుతున్నాం అనమాట. నెక్స్ట్ టికెట్లు వచ్చేసి మనకి ఏ యాప్లో బుక్ చేసుకోవాలి అనేది చెప్తా అన్నా కదా. మేక్ మై ట్రిప్ ఉంటుంది, ఎక్సిగో. ఈ అన్నిటికంటే కూడా ఐఆర్సిటీస్ ద బెస్ట్ యాప్ అనమాట. అందులో మనం చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. అంటే మనం వెళ్ళే డిస్టెన్స్ని బట్టి డిఫరెన్సెస్ అయితే వస్తాయి.
నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక్కడ ఒక 2 మినిట్స్ ఆల్ట్ ఉన్నాను. నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు పర్బానీ వస్తుంది. పర్బానీ రైల్వే స్టేషన్ కూడా 2 మినిట్స్ ఆల్ట్ ఉంది. ఇప్పుడు వచ్చేస్తుందండి పర్బానీ. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసి పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు పర్బానీ దాంట్లో ఏంటంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మనం టికెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో స్లీపర్లో వచ్చేసి మనకు ఒక 500 వరకు పడుతుంది. థర్డ్ ఏసీలో వచ్చేసి 1000 to 1100 వరకు పడుతుంది. సెకండ్ ఏసీలో వచ్చేసి 2000. ఫస్ట్ ఏసీలో వచ్చేసి 2300 to 400 దాకా పడుతుందండి. అంటే నేను నిజామాబాద్ నుంచి చెప్తున్నాను. తర్వాత ఏంటంటే మనకు స్లీపర్కి థర్డ్ ఏసీకి మధ్యలో థర్డ్ ఎగ్జిక్యూటివ్ అని ఒకటి ఉంటుందండి. ఈ దేవగిరిలో అదొకటి స్పెషాలిటీ అనమాట. కాకపోతే ఆ థర్డ్ ఎగ్జిక్యూటివ్లో మనము కొంచెం అందులో బుక్ చేసుకుందే బెటర్. అంత కన్వీనియంట్గా ఉండదు. సైడ్ మనకు 2 లోయర్ అండ్ అప్పర్ అండ్ బర్తులు ఉంటాయి కదా, అది 2 ఇచ్చే దగ్గర 3 ఇస్తాడన్నమాట. అంటే మనకు అంత కన్వీనియంట్గా అయితే అనిపించదు. కాబట్టి అందులో చేసుకుందే బెటర్. నైట్ అయింది, మేము పడుకుంటున్నాము. పడుకొని రేపు మార్నింగే కలుద్దాము. నైట్ అందరూ పడుకొని ఉన్నారు. ఒకసారి వ్యూ చూపిస్తాను మీకు. నైట్ అందరు లైట్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఒకటే లైట్ ఉంది, బెడ్ లైట్ లాగా. చూపిస్తాను నేను ఇప్పుడు అదంతా. చూడండి, ఎక్కడోళ్ళక్కడ కామ్గా పడుకున్నారు. ఇంకా నేను వీడియో తీస్తే బాగుండదు. సో ఇక్కడికి గుడ్ నైట్, రేపు మార్నింగే కలుద్దాం. సో మార్నింగ్ అయిపోయింది, నైట్ గుడ్ నైట్ చెప్పాను కదా, ఇప్పుడు గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు మార్నింగ్ వ్యూ అంతా కూడా చూపిస్తాను. ఎక్కడి దాకా వచ్చేసాము ఏంటి అనేసి. మనము ఇప్పుడు ముంబై నుంచి మనకు 3 స్టాప్స్ వస్తాయండి. ఏదంటే కళ్యాణ్ జంక్షన్ వస్తుంది ఫస్ట్, తర్వాత దాదర్ వస్తుంది, తర్వాత సిఎస్ఎంటీ వస్తుంది. మనకు దాదర్లోనే 2 hours దాకా ఆపేశాడన్నమాట. ఇదంతా కూడా కళ్యాణ్ జంక్షన్. ఆల్మోస్ట్ ముంబై రీచ్డ్ అన్నమాట. చాలా క్రౌడ్ ఉంది కదా. అండ్ లోకల్ ట్రైన్స్ అయితే ఏమన్నా ఉన్నాయా, అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే పక్కనే ట్రైన్లు అన్నీ వెళ్ళడము, ఇంకా అంటే ఏది డిస్టర్బెన్స్ లేకుండా, ఇంకా పక్క నుంచి ఈ సైడ్ నుంచి లోకల్ ట్రైన్, ఈ ట్రైన్ ఇక్కడ నుంచి, అంటే మన క్రాసింగ్ అది చూస్తాం కానీ అంత ఫ్లోలో ఉన్న ట్రైన్లు పక్కనే వెళ్ళడం అనేది ఫస్ట్ టైం అన్నమాట చూడడము. అండ్ ఇక్కడ కూడా ఆగి ఇంకా మనం దాదర్ దాకా వెళ్తున్నాము. ఇప్పుడు మనం దాదర్ ఎంట్రీ అవుతున్నాము. దాదర్లోనే అంటే 2 hours ఎందుకు ఆపాడా, ఏంది టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. ఇప్పుడు ఇక్కడ ఆపేస్తాడు. మనకు తెలియదు అన్నమాట 2 hours ఆగుతుందని. తర్వాత అక్కడ ఆగి తర్వాత అందరు వెళ్ళిపోతారనమాట. కాకపోతే దాదర్కి అది ఆగిన స్టాప్కి ఒక 1.5 kilometer దూరం ఉంటుంది. అందరు దిగి వెళ్ళిపోతున్నారు. ఏంటి అసలు, మనం కూడా వెళ్దామా అనుకున్నాం కానీ కొత్త సిటీ కదా. నేను చెప్పాను చూడండి, ఆ లోకల్ ట్రైన్స్ అలా వెళ్తున్నాయి చూడండి. చాలా అంటే ఇక్కడ ముంబైలో ఎట్లా అంటే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అవి ఒక ఏరియా నుంచి మరో ఏరియా వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అంటే చాలా ఉంటాయన్నమాట. అదే చాలామంది కూడా ఇక్కడ కార్లని, బైక్లని అవి కాకుండా ఎక్కువ లోకల్ ట్రైన్సే, ముంబైలో లోకల్ ట్రైన్సే యూజ్ చేస్తారు. ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మార్నింగ్ అని ఎప్పుడు చూసినా రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్బా ఏంటి ఇంత జనం, కానీ కొత్త సిటీ కదా. నేను చెప్పాను చూడండి, ఆ లోకల్ ట్రైన్స్ అలా వెళ్తున్నాయి చూడండి. చాలా అంటే ఇక్కడ ముంబైలో ఎట్లా అంటే కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అవి ఒక ఏరియా నుంచి మరో ఏరియా వెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అంటే చాలా ఉంటాయన్నమాట. అదే చాలామంది కూడా ఇక్కడ కార్లని, బైక్లని అవి కాకుండా ఎక్కువ లోకల్ ట్రైన్సే, ముంబైలో లోకల్ ట్రైన్సే యూజ్ చేస్తారు. ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మార్నింగ్ అని ఎప్పుడు చూసినా రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్బా ఏంటి ఇంత జనాలా అనేసి అనుకుంటాము. చూడండి, దాదర్లోనే ఎంట్రీలోనే ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో.
అసలు చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ముంబైలో. ఇదైతే చాలా అసలు అయితే ఫారెన్ కంట్రీలో ఉన్నట్టు. అసలు 42 ఫ్లోర్స్ కౌంట్ చేశాను. తర్వాత కౌంట్ చేద్దామంటే ఇంకా ట్రైన్ కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అసలు కెమెరాలో రికార్డ్ చేద్దామన్నా అది అవ్వట్లేదు. చాలా కిందికి పెట్టి ఇలా చేశానన్నమాట. అయినా సరే అది కొంచెం అటు ఇటుగానే వచ్చింది. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా కవర్ చేయలేకపోతున్నాం అందులో. అంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దాదర్, మనం సిఎస్ఎంటీ దగ్గర దించాల్సిన ట్రైన్ దాదర్లోనే ఆపేస్తాడు. మెల్లిగా 2 అవర్స్ తర్వాత చెప్పాను కదా లోకల్ ట్రైన్స్ ఎలా వెళ్తున్నాయో, చాలా పక్క నుంచి వెళ్తున్నాయి అన్నమాట. అలా చాలా ట్రైన్స్ ఉన్నాయి అసలు. ఇటువైపు నుంచి ఒకటి వెళ్తుంది, అటువైపు నుంచి ఒకటి వెళ్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ అన్నమాట. ఇలా నేను ఎప్పుడు చూడలేదు ట్రైన్లు పక్క నుంచి వెళ్ళడము. అండ్ దాదర్లో ఆగిన తర్వాత 1-2 అవర్స్ తర్వాత మనం ఇప్పుడు దాదర్ స్టేషన్కు వచ్చి ఇక్కడ వెయిటింగ్ హాల్లో మమ్మల్ని మా సార్ అలా పెట్టేసి ఇంకా రూమ్స్ చూద్దామని సిఎస్ఎంటీ దగ్గర అంటే అటు ముంబైకి వెళ్ళి చూసి వచ్చి తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను అంటే ముంబైకి వెళ్ళి మా రూమ్ ఏంటి, ఎక్కడ హోటల్ తీసుకున్నాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.